రమేష్, ఒక ఇంజనీరింగ్ డ్రాపౌట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాడని తెలుసా? అవునా? ఎవరు ఆయన? ఆయన పేరు అభిజిత్ డిప్కే. కమ్యూనికేషన్ మరియు డిజిటల్ ప్రచారాల్లో పనిచేసిన ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రచారాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. తర్వాత 9 కోసం అమెరికాలోని బోస్టన్ నుంచి మాస్టర్స్ వెళ్లారు. మరి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ట్రెమేన్ ఇరుమరులో భారతదేశంలో నిరుద్యోగ యువతపై న్యాయ వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు అమానకరంగా ఉన్నాయని భావించి ఆయన బొద్దింగ్ జనప సీజేపీ అనే వ్యంగ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. అది నిజంగా రాజకీయ పార్టీనా? మొదట సోషల్ మీడియాలో ప్రారంభమైన ప్రచారం, కానీ కొద్ది రోజుల్లోనే నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని సమస్యలు, పరీక్షల అవతవకలు వంటి అంశాలపై భారీ ప్రజా ఉద్యమంగా మారింది. తర్వాత ఏమైంది? ఉద్యమానికి ప్రజల మద్దతు పెరిగే కొద్దీ సెన్సార్ ప్రయత్నాలు, వ్యక్తిగత విమర్శలు, కుటుంబంపై బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆయన తన ఉద్యమాన్ని కొనసాగించారు. అంటే ఒక వ్యక్తి కమ్యూనికేషన్ నైపుణ్యంతో లక్షల మందిని ఒకే లక్ష్యం కోసం సమీకరించగలదన్నమాట. అదే ఈ కథలోని ప్రధాన సందేశం. డిజిటల్ యుగంలో ఆలోచనలకు బలం ఉంటే సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద సామాజిక ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని ఈ సంఘటన చూపిస్తుంది. అవును, ఒక్కో ఆలోచన వెనుకొక ఉద్యమం. ఖచ్చితంగా. మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి డిజిటల్ ఉద్యమాలు సమాజంలో నిజమైన మార్పు తీసుకురాగలవా? కామెంట్లో తెలియజేయండి.